everyone, welcome to YKTV NutriBytes. సమ్‌టైమ్స్ మనము ఇనఫ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ, ఈవెన్ 8 అవర్స్ స్లీప్ ఉన్నప్పటికీ చాలా లెథార్జిక్‌గా, టైర్డ్‌గా, లేజీగా అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఫుడ్డే అని చెప్పొచ్చా? సో, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవటం అని చెప్పొచ్చు. హై కార్బోహైడ్రేట్ మీల్స్ తర్వాత ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళాక లైక్ ఒక హెవీ మీల్ తర్వాత యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ దిస్. అంటే ఇంట్లో కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇఫ్ యువర్ ప్లేట్ ఈస్ లోడెడ్ విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్. సో, ఈ హై కార్బోహైడ్రేట్ మీల్ తర్వాత అంటే ఎక్కువ రైస్, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ రోటీ, ఇడ్లీ, కార్బోహైడ్రేట్స్ అనమాట ఇవన్నీ. సో, ఇవి ఎక్కువ, ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ షుగర్స్ అనమాట ఒక్కసారిగా బాడీలోకి రిలీజ్ అయిపోయి మళ్ళీ అది క్రాష్ అయిపోతది. ఆ షుగర్ స్పైక్ అంటాము. సో, దానివల్ల మనకి ఈ టయర్డ్‌గా ఉండటం అన్నది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దెన్ లెస్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్, అవసరమైన దానికన్నా ప్రోటీన్ అన్నది తక్కువగా తీసుకోవటం అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బేసిక్‌గా ఎప్పుడైతే ప్రోటీన్ సరిగ్గా ఉండదో మనకి పూర్ మజిల్ ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుంది మనకి మెటబాలిజం అన్నది కూడా స్లో అయిపోతది. ఎప్పుడైతే మీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుందో యూ ఫీల్ టయర్డ్. అంటే ఊరికే ఇంట్లో అటు ఇటు కొంచెం పనులు చేసుకున్నా కూడా అలిసిపోయినట్టుగా అనిపించటం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ ఇండియన్ విమెన్‌లో ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ 7-8 విమెన్ ఫేస్ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఇష్యూస్ అవి ఉన్నాయి. సో, చెక్ యువర్ ఐరన్. మీకు డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ఒక్క డైట్ ద్వారానే కాకుండా ప్రాపర్ ఐరన్ సప్లిమెంట్స్ కూడా తీసుకొని కవర్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఐరన్ ఇబ్బంది ఎప్పుడైతే ఉందో ఐరన్ డెఫిషియన్సీ, సో, మనకేమవుతుంది అంటే ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది బాడీలో తగ్గిపోతది. అంటే మన బాడీలో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ వీటికి ఈ ఐరన్ అన్నది అందదనమాట మనకి. అందకపోయేసరికి ఈ ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేకపోయేసరికి మనకి యూ ఫీల్ టయర్డ్. సో, బ్రెయిన్‌కి కావాల్సిన ఆక్సిజన్ సప్లై ఉండదు. వేరే వేరే వైటల్ ఆర్గన్స్‌కి ఆక్సిజన్ సప్లై ఉండదు బికాస్ ఆఫ్ దిస్ ఐరన్ డెఫిషియన్సీ. సో, చెక్ మీకేదైనా డెఫిషియన్సీ ఉంటే ప్లీజ్ టేక్ సప్లిమెంటేషన్. సేమ్ థింగ్ గోస్ విత్ వైటమిన్ బి12 అండ్ వైటమిన్ డి. అగైన్ 2 కామన్ వైటమిన్ డెఫిషియన్సీస్. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కూడా ఆల్మోస్ట్ లైక్ అందరిలో కూడా ఈ 2 కూడా డెఫిషియంట్‌గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ వైటమిన్ డి హాస్ ఎ లాట్ విత్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. మూడ్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, మనకి ఇమ్యూన్ సిస్టమ్ అగైన్ మంచిగా ఉండాలన్నా యూ నీడ్ వైటమిన్ డి. బి12 కూడా మీకు నర్వ్ ఎనర్జీకి కూడా ఇట్ ఈస్ లింక్డ్ అప్ అండ్ ఆల్సో మనకి ఎనీమియా కూడా ఇట్ ఈస్ లింక్డ్ అప్. సో, ఈ 3 కూడా ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ 3 కూడా చెక్ చేసుకొని దానికి తగిన ఫుడ్‌తో పాటుగా ప్రాపర్ సప్లిమెంటేషన్ మనం తీసుకోవడం వల్ల ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. సో, ఇవన్నీ మనం ఫుడ్‌లో చూసుకుంటే డెఫిషియన్సీస్ మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ డ్రాప్ ఇన్ యువర్ హైడ్రేషన్, లైక్ ఒక 1-2% ఆఫ్ డ్రాప్ ఉన్నా సరే హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోయినా ఈ టయర్డ్ ఫీలింగ్ అన్నది మనకుంటుంది. సో, జనరల్‌గా చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో యూ కెన్ సీ దిస్ అనమాట. మళ్ళీ వాష్‌రూమ్ యూజ్ చేయాలి అని చెప్పి. సో, దీనివల్ల కూడా మనకి కాన్స్టెంట్ టయర్డ్ ఫీలింగ్ అన్నది ఉంటుంది. దాహం వేస్తే మాత్రమే వాటర్ తీసుకోవడం. సో, దాహం వేసిందంటే ఇట్ ఈస్ ఎ సిగ్నల్ దట్ యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ డీహైడ్రేటెడ్ అని చెప్పొచ్చు. లేదంటే దాహం వేసినప్పుడు ఎక్కువగా కెఫెయిన్‌కి సంబంధించినవి కాఫీ, టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వాటెవర్ ఇట్ ఈస్. ఎక్కువగా కాఫీ తాగుతా ఉంటారు. సో దట్ టు గెట్ దట్ అంటే నాకు టయర్డ్‌గా ఉంది. ఐ గెట్ దట్ ఎనర్జీ బూస్ట్ ఇఫ్ ఐ హావ్ దట్ కప్ ఆఫ్ కాఫీ అంటే. బట్ ఈ కెఫెయిన్ అన్నది మీకు కొంత టైమే ఆ ఎనర్జీ స్పైక్ అన్నది ఇస్తుందండి. అగైన్ ఇట్ విల్ క్రాష్ డౌన్. అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం మీరు ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ గ్యాప్ ఫుడ్ లేకుండా ఈ కెఫెయిన్, కాఫీ లాంటివి, టీ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో, నెక్స్ట్ టైమ్ వీటికి బదులుగా చక్కగా కోకోనట్ వాటర్ గానీ, బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే దేర్ విల్ బి డెఫినెట్‌లీ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ యువర్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అగైన్. అంటే ఇఫ్ యూ ఆర్ కంప్లీట్‌లీ స్ట్రెస్డ్ అవుట్, అది వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. మనకి ఫిజికల్ స్ట్రెస్ మాత్రమే కాదు, ఎమోషనల్ స్ట్రెస్ అన్నది కూడా మనకి అంతే రకంగా డ్రైన్ అవుట్ చేసేస్తదనమాట మనల్ని. సో, కాన్స్టెంట్ స్ట్రెస్
స్ట్రెస్ ఏదన్నా ఒక టాపిక్ గురించి ఇఫ్ యూ ఆర్ వెరీ వెరీ స్ట్రెస్డ్ అవుట్ మనకేమవుతుంది ఇమ్మీడియట్‌గా స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఏదైతే ఉందో అది షూటప్ అయిపోతుంది. సో, దట్ విల్ అగైన్ డ్రైన్ యువర్ ఎనర్జీ అనమాట. అది ఎప్పుడు కూడా కార్టిసాల్ హార్మోన్ అనేది కొంచెం హైగా ఉండటం వల్ల బాడీ ఎప్పుడు మనకొక ఫైటింగ్ మోడ్‌లో ఉంటుంది. సో, బాడీ అన్నెసెసరీగా ఫైటింగ్ మోడ్‌లో ఉండటం వల్ల కూడా మనకు ఆ ఎనర్జీ అనేది డ్రైన్డ్ అవుట్‌గా మనకి ఉంటుందనమాట. అండ్ నో ఎక్సర్‌సైజ్. సో, చాలామంది ఏంటంటే మాకు ఓపిక ఉండట్లేదు, అందుకని మేము ఎక్సర్‌సైజ్ చేయట్లేదంటారు. బట్ నెక్స్ట్ టైమ్ ఆ మాట అనకుండా జస్ట్ గో ఫర్ ఎ సింపుల్ వాక్ అండ్ సీ ద డిఫరెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో, ఏమవుతుంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ కుడ్ బి ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ మనకి వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, రన్నింగ్ జస్ట్ మూవ్ యువర్ బాడీ. సో, ఆ మూవ్‌మెంట్ వల్ల మనకేమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాడీలో ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల యాక్చువల్లీ మీ మెంటల్ స్ట్రెస్ అన్నది కూడా తగ్గుతది. అగైన్ ఈ 2 కూడా వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. ఈ రెండిటికి కనెక్టెడ్ ఈజ్ యువర్ స్లీప్ అనమాట. సో, ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంటుందో స్ట్రెస్ లెవెల్స్ కూడా చక్కగా తగ్గుతాయి. మీ స్ట్రెస్ హార్మోన్స్ డ్రాప్ డౌన్ అవుతాయి. దీనివల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటాసిన్ అన్నది హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అంటాం. ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల మీకు మంచిగా పీస్‌ఫుల్ స్లీప్ కూడా దొరుకుతది. సో, ఫుడ్, వాటర్, ఎక్సర్‌సైజ్, మెంటల్ వెల్ బీయింగ్, స్లీప్ ఇవన్నీ మీరు మంచిగా చూసుకుంటే ఎనర్జీ లెవెల్స్ ప్రాబ్లమ్ అనేది ఈజీగానే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో మనం ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నప్పుడు లెథార్జిక్‌గా అనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి మరి? ఆఫ్టర్‌నూన్ న్యాప్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. బట్ నేనైతే ఎప్పుడు ఇదే చెప్తా. ఇఫ్ వీ క్యాన్ కీప్ ఇట్ టు 15-20 మినిట్స్ అంటే 30 మినిట్స్‌ని మించకూడదు. అండ్ తినగానే ఇమ్మీడియేట్‌గా పడుకోవటం అన్నది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది జస్ట్ ఇట్లా తినేసి అట్లా పడుకుండిపోతారు. సో, దానివల్ల కూడా ఏంటంటే మనకి ఈ యాసిడ్ రిఫ్లక్స్, ఎసిడిటీ ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్క 15-20 మినిట్స్ ఆఫ్ న్యాప్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా యాక్చువల్లీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ ఒక 1 అవర్ అన్నా మినిమమ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అది 30 మినిట్స్‌కి మించకూడదు. అదర్‌వైజ్ ఏంటంటే మళ్ళీ మీ నైట్ స్లీప్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ స్టోరేజ్ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ టిప్స్ విత్ అస్. చూసారుగా, ఇది ఇవాల్టి న్యూట్రీ బైట్స్‌లోని న్యూట్రిషన్ టిప్స్. మరిన్ని న్యూట్రిషన్ టిప్స్‌తో నెక్స్ట్ ఎపిసోడ్‌తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై. జస్ట్ దే ఆర్ మేడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అనమాట. లైక్ ఆస్పార్టేమ్ అని, సుక్రలోజ్ అని ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. సో, చెప్పాలంటే 0 క్యాలరీస్. సో, మార్కెటింగ్ ట్రిక్ లాగా అది మాత్రమే హైలైట్ చేస్తారు. 0 క్యాలరీస్ అంటారు, లో క్యాలరీస్ అంటారు, ఇది షుగర్ కాదు అంటారు. బట్ ఇది అసలు ఏంటి అని చూస్తే